తాడేపల్లిలో హరీష్ రావు రైతులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇప్పుడు సార్ మా ఊళ్ళో 18 మంది కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలపై అమ్మాయిల పెళ్లి చేసి సార్ అప్పులు తీసుకొచ్చి కార్యకర్తలు రైతు కరెంట్ కార్డు ఉంటే ఊరే బస్తాలు ఇచ్చింది ఆటో పైసలు. ఈ ఫోన్కు ఓటీపీ చెప్పమంటారు, ఓటీపీ నాకు చెప్పరాదు. ఇంకొకటి పెద్ద ఫోన్లల్లా ఓటీపీ చెప్పినప్పుడు కూడా పైసలు మోసం అవుతున్నాయి. కరెంట్ కార్డు ఉంటే రైతులకు బత్తాలు వచ్చేది, ఊరే బత్తాల గురించి ఇది. ఇంకొకటి కేసీఆర్ ఉండగా రైతులకు మాఫీ చేసిండు, 1 లక్ష వరకు మాఫీ చేసిండు. 2,60,000 రూపాయలు అప్పుపెట్టుకున్నా బ్యాంకుల 2 లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు. మహిళా గ్రూపుల పైసలు ఎత్తి 85,000 కట్టినా 2 లక్షలు మాఫీ చేస్తాడంటే ఆ 2 లక్షలు మాఫీ కాలే, 1 లక్ష రూపాయలు అప్పాడున్నా పల్లెటూరులో. అచ్చా 2 లక్షల మీద ఉన్నది మీరు పోయి కట్టుకోవాలన్నాడు. ఆయన మాట టీవీలో చూసి పోయి నువ్వు నీ భార్య పేరు మీద బ్యాంకుల మహిళా సంఘంలో అప్పు లేపినవు, నీ భార్య పేరు మీద అప్పు లేపి మీది కడితే ఇది 2 మాఫ్ అవుతుంది. ఇది కాదే అప్పు కొత్తగా మిగిలింది. ఆ 85,000 భార్య మీద అప్పు మిగిలింది. మహిళా గ్రూప్ నెలకు కట్టుకుంటాను. నీ పేరు రామారావు, పైడిపల్లి రామారావు. ఇంకో మాట విన్నారని చెప్పింది, ఆ ఓటీపీలు చెప్తే మా డబ్బులు పోతున్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన చేనులు ఉండే ఒక ఫోన్ చేస్తే ఎవరు పట్లేదు షాప్ అయినా పంపింది. ఇప్పుడు ఆయన ఓటీపీ చెప్పాలంటే ఈ స్కామా లేకపోతే ఊరియా బస్తాల కోసం కన్ఫ్యూజ్ ఉంది ఆయన. అట్లుండే సార్. ఇప్పుడు ఏరియాలో ఎంత పంటకి ఇట్లా ఇబ్బంది ఉన్నది నీళ్ళు లేక. ఇప్పుడు 60 ఎకరాల దాకా ఎఫెక్ట్ పడేది సార్. ఇంకొక 15 డేస్ వరకు ఇంకొక 70 ఎకరాల దాకా పోతుంది సార్. ఓవరాల్ గా మా కాలువదవి నీళ్లు వచ్చి ఉంటే ఇబ్బంది రాదు, ఇబ్బంది కాదు సార్. ఇప్పుడు సకాలంలో డిసెంబర్ లో జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నీటి మీద సమీక్ష సమావేశం పెట్టి ఇరిగేషన్ వాళ్ళతో పెట్టి ఈ కాలం క్లియర్ చేసి డిసెంబర్ జనవరిలో కనీసం కుంటల చెరువు సార్, ఈ మల్లపుల్ల ఎల్లమ్మ చెరువు ఉంటుంది ఒకటి, అలా నింపినా కానీ సార్ ఇప్పుడు ఈ రైతు కొంచెం ఉంటుండే సార్, బతుకుండే. ఇదే రైతు బయటపడుతుండే సార్. ఆ పొలం ఆల్రెడీ 60% కంప్లీట్ అయింది. ఆ కుంటల చెరువులలో నీళ్లు ఉంటే ఇప్పుడు బయటపడుతున్నాయి సార్. ఆయన అక్కడ 5 డ్రై అయిపోయి సార్, బయట డ్రై అయిపోయింది. డిసెంబర్ ఎండింగ్ కల్లా అట్లా నీళ్ళు వస్తాయి. 600 కూలీ లేదా ఓళ్ళు చేసుకుంటారా? సో ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీలకు ఇచ్చే పైసలు మీకు పడలేదు. 12,000 ఇస్తాము కూలీలకు కూడా చెప్పారు కదా, రైతులకు ఇస్తున్నాం మీకు కూలీ వాళ్ళకు కూడా ఇస్తాము అన్నారు కదా. పడులు లేదా చెప్పాడు కదా స్పీచ్ లో, మీటింగ్ లో వచ్చి ఇక వేస్తున్నాం మీకు అని చెప్పిపోయిండ్రు. పర్లేదా? ఇటు రైతు భరోసా వల్లే, ఇటు కూలీ వాళ్ళ వల్లే. రైతు భరోసా అంటే మాకు ఏం లేదు సార్, పని చేసుకునే కూలోళ్ళకి వాళ్ళే సార్. రైతు భరోసా వాళ్ళే, కూలోళ్ళకి వాళ్ళే. మాట్లాడుతున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, మీ గురించి మాట్లాడి ప్రయత్నం చేస్తాం. పరిస్థితి ఏంటి చెప్పండి సార్. మరి 4 ఎకరాల పొలం వేసిన ఒక 60,000-70,000 ఇంత కష్టపడంగా కూడా, నేను కష్టపడంగా కూడా 60,000-70,000 ఖర్చు పెట్టిన నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, మా అందరి పరిస్థితి ఏంది, మొత్తం ఎండిపోతున్నాయి. గొలికెళ్ళింది ఒక 1 నెల రోజులు అయితే ఇక చేతికి వచ్చేటి. మా పరిస్థితి ఏంది, ఇప్పుడు లోన్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి, బయట ఇబ్బందులు ఉన్నాయి అందరికి, ఫర్టిలైజర్లు కట్టాలి, ఇవన్నీ ఎట్లా సార్ మా పరిస్థితి. కొంచెం ఇవన్నీ నీళ్ళు వచ్చి పరిస్థితి మీ ప్రభుత్వం సార్, మీ ప్రభుత్వంలో కాలువ అక్కడక్కడ అయింది. మరి మొదటి నుండి ఎందుకు రాలి, అప్పటి నుండి అప్పుడు ఇప్పుడు రాపోనా? ఈ పాటి చెరువులు నిండుండే అన్న లాస్ట్ టైం మతాలు దొరుకుతున్నాయి. మన మత్తాల కింద కేసీఆర్ దావా చేసుకోమని ప్రోగ్రామ్ కూడా పెట్టింది సార్. అటువంటి సంఘటనలకు అయిన రోజులు